తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఉన్న సామెతల గ్రంథం తెలుగులో కంఠపాఠం చేస్తున్నప్పుడు నా తమ్ముడు దైవ సేవకులు నల్లగట్ల దైవప్రసాద్ గారు ప్రభువునందు నిద్రించడం జరిగింది. అటు తర్వాత ఎన్నో బాధలు, శ్రమలు, వేదనలు, అవమానాలు, నిందలు అనుభవించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు నన్ను బలపరిచి సిద్ధపరిచి నాకు సామెతల గ్రంథం తెలుగులో కంఠోపాఠంగా చేయించడం జరిగింది. ఈ సామెతల గ్రంథం ఓల్డ్ బైబిల్ ప్రింట్ ప్రకారం 531 పేజీ నుండి 555 పేజీ వరకు ముద్రింపబడటం జరిగింది. ఈ సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలు, 915 వచనాలు ఉంటాయి. ముందుగా ఏ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి అనేది పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పించడం జరుగుతుంది. సామెతలో 1వ అధ్యాయం 33 వచనాలు, సామెతలో 2వ అధ్యాయం 22 వచనాలు, సామెతల 3వ అధ్యాయం 35 వచనాలు, సామెతల 4వ అధ్యాయం 27 వచనాలు, సామెతల 5వ అధ్యాయం 23 వచనాలు, సామెతల 6వ అధ్యాయం 35 వచనాలు, సామెతల 7వ అధ్యాయం 27 వచనాలు, సామెతల 8వ అధ్యాయం 36 వచనాలు, సామెతల 9వ అధ్యాయం 18 వచనాలు, సామెతల 10వ అధ్యాయం 32 వచనాలు, సామెతల 11వ అధ్యాయం 31 వచనాలు, సామెతల 12వ అధ్యాయం 28 వచనాలు, సామెతల 13వ అధ్యాయం 25 వచనాలు, సామెతల 14వ అధ్యాయం 35 వచనాలు, సామెతల 15వ అధ్యాయం 33 వచనాలు, సామెతల 16వ అధ్యాయం 33 వచనాలు, సామెతల 17వ అధ్యాయం 28 వచనాలు, సామెతల 18వ అధ్యాయం 24 వచనాలు, సామెతల 19వ అధ్యాయం 29 వచనాలు, సామెతల 20వ అధ్యాయం 30 వచనాలు, సామెతల 21వ అధ్యాయం 31 వచనాలు, సామెతల 22వ అధ్యాయం 29 వచనాలు, సామెతల 23వ అధ్యాయం 35 వచనాలు, సామెతల 24వ అధ్యాయం 34 వచనాలు, సామెతల 25వ అధ్యాయం 28 వచనాలు, సామెతల 26వ అధ్యాయం 28 వచనాలు, సామెతల 27వ అధ్యాయం 28 వచనాలు, సామెతల 27వ అధ్యాయం 27 వచనాలు, సామెతల 28వ అధ్యాయం 28 వచనాలు, సామెతల 29వ అధ్యాయం 27 వచనాలు, సామెతల 30వ అధ్యాయం 33 వచనాలు, సామెతల 31వ అధ్యాయం 31 వచనాలు. అలాగే ఇంకా బైబిల్లో సామెతల గ్రంథం పుస్తకం ఎలా అయితే ప్రభు అచ్చువేయబడిన విధంగా చేయించాడో అదే విధంగా మీకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు చెప్పించడం జరగబోతుంది. సామెతల 1వ అధ్యాయం దావీదు కుమారుడును ఇజ్రాయేల్ రాజునైన సొలొమోను సామెతలు 2 జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, 3 నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశమును అందుటకును, 4 జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. 5 జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. 6 వీటి చేత సామెతలను, భావసూచిక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. 7 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. 8 నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. 9 అది నీ తలకు సొగసైన మాలికయు, అవి నీ కంఠమునకు హారములనై ఉండును. 10 నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. 11 మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము, నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగియుందుము. 12 పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదుము, సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకము. 13 పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందము. 14 నీవు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికీ సంచి ఒకటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. 15 నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. 16 కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. 17 పక్షి చుచ్చుచుండగా వలవేయుట వ్యర్థము. 18 వారు స్వనాశనమునకే పొంచియుందురు, తమను తామే పట్టుకొనుటకై దాగియుందురు. 19 ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించి వారి ప్రాణము అది తీయును. 20 జ్ఞానము వీధుల్లో కేకలు వేయుచున్నది, సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది. 21 గొప్ప సందడి గల స్థలముల్లో ప్రకటన చేయుచున్నది, పురద్వారముల్లోనూ పట్టణములోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. 22 ఎట్లనగా జ్ఞానము లేని వారలారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయించు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. 23 నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. 24 నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. 25 నేను చెప్పిన బోధ ఏమియు మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. 26 కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, కాబట్టి మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. 27 భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. 28 అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను కనబడకుందును. 29 జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను.
30 నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. 31 కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు, తమకు వెక్కెసమగ వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. 32 జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు. 33 నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించు, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండు. సామెతలు 2వ అధ్యాయం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, 2 జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, 3 తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, 4 వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, 5 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. 6 యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. 7 ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా నున్నాడు. 8 న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. 9 అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు. 10 జ్ఞానము నీ హృదయమున చొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును. 11 బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలికాయను. 12 అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. 13 అట్టివారు చీకటి త్రోవల్లో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. 14 కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. 15 వారు నడుచుకుని త్రోవలు వంకరవి, వారు కుటిలవర్తనులు. 16 మరియు అది జార స్త్రీ నుండి మృదుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. 17 అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుణ్ణి విడిచినది, తన దేవుని నిబంధనను మరుచునది. 18 దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయును, అది నడుచు త్రోవలో ప్రేతల యొద్దకు చేరును. 19 దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగిరారు, జీవ మార్గములు వారికి దక్కవు, నా మాటలు వినిన ఎడల. 20 నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనను అనుసరించుదువు. 21 యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. 22 భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. సామెతలో 3వ అధ్యాయం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. 2 అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. 3 దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనుము. 4 అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. 5 నీ సొబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. 6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. 7 నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. 8 అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. 9 నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. 10 అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లిపారును. 11 నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు వెసుకవద్దు. 12 తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. 13 జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. 14 వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. 15 పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. 16 దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. 17 దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. 18 దాన్ని అవలంబించి వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. 19 జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచెను. 20 ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. 21 నా కుమారుడు లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. 22 అవి నీకు జీవముగాను, నీ మెడకు అలంకారముగాను ఉండును. 23 అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. 24 పండుకొన్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. 25 దుర్మార్గులకు నాశనము వచ్చున 25 ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. 26 యెహోవా నీకు ఆధారమగను, నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. 27 మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. 28 ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చేదను పొయ్యి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. 29 నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. 30 నీకు హాని చేయని వారినితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. 31 బలాత్కారము చేయి వారిని చూచి మత్సరపడకము, వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగొరవద్దు. 32 కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. 33 భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. 34 అపహాస్యకులను ఆయన అపహసించును, దీనుని
ఎడల ఆయన దయ చూపును. 35 జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. సామెతలు 4వ అధ్యాయం. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. 2 నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. 3 నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని. 4 ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. 5 జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. 6 జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. 7 జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. 8 దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. 9 అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. 10 నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. 11 జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నేను నడిపించి ఉన్నాను. 12 నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నువ్వు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు. 13 ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము కనుక దాన్ని పొందియుండుము. 14 భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము. 15 దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. 16 అట్టివారు కీడు చేయనది నిద్రింపరు, ఎదుటివారిని పడద్రోయనది వారికి నిద్ర రాదు. 17 కీడు చేత వారు దొరికిన దాన్ని భుజింతురు, దొరికిన బలత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. 18 పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. 19 భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. 20 నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. 21 నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. 22 దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. 23 నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. 24 మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. 25 నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. 26 నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. 27 నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. సామెతలు 5వ అధ్యాయం. నా కుమారుడా, నా జ్ఞానోపదేశమును ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. 2 అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. 3 జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. 4 దాని వలన కలుగు ఫలము ముసిని పండంతా చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. 5 దాని నడతలు మరణమునకు దిగుటకు తారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. 6 అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. 7 కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. 8 జారస్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటివాకిటి దగ్గరకు వెళ్ళకుము. 9 వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. 10 నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్నిల ఇల్లు చేరును. 11 తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు. 12 అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను. 13 నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. 14 నేను సమాజ సంఘముల మధ్య నుండి నన్ను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమైనని నీవు చెప్పుకొనుచు మూలుగుచూనుందువు. 15 నీ సొంత కొండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. 16 నీ ఓటలు బయటికి చెదిరిపోదగున, 17 వీధుల్లో అవి నీటి కాలువగా పారదగున, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను కదా. 18 నీ ఓట దీవెననందును, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషింపుము. 19 ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నందుచుండుము, ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. 20 నా కుమారుడ, జారస్త్రీ యందు నీవేళ బద్ధుడవయ్యుందువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకుందువు. 21 నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. 22 దుష్టుని దోషములు వానిని చిక్కులో పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. 23 శిక్ష లేక ఏ అట్టివాడు నాశనమగును, అతిమూర్ఖుడై వాడు త్రోవ తప్పి పోవును. సామెతలు 6వ అధ్యాయం. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల. 2 నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన
పట్టబడి ఉన్నావు. 3 నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితే నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాన్ని బలవంతము చేయుము, ఇలాగ చేసి తప్పించుకొనుము. 4 నీ కనులకు నిద్ర అయినను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకము. 5 వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకొనుము. 6 సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. 7 వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను. 8 అవి వేసవకాలమందు ఆహారమును సిద్ధపరచుకొను, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. 9 సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. 10 ఇక కొంచెము నిద్రించేదనని, ఇక కొంచెము కునికెదనని, ఇక ఇంకొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుచుందువు. 11 అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. 12 కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలిన వాడును దుష్టుడనై ఉన్నాడు. 13 వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును, వ్రేళ్లతో గురుతులు చూపును. 14 వాని హృదయం అతి మూర్ఖ స్వభావము గల వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. 15 కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగులేకుండా ఆ క్షణముందే నలుగగొట్టబడును. 16 యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. 17 అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను. 18 దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను. 19 లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడును. 20 నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. 21 వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. 22 నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. 23 ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. 24 చెడు స్త్రీ వద్దకు పోకుండాను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. 25 దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము, అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోబరుచుకొననీయకము. 26 వేష సాంగత్యము చేయువానికి రొట్టె తొనకు మాత్రం మిగిలి ఉండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. 27 ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండున. 28 ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండున. 29 తన పొరుగువాని భార్యను కూడివాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. 30 దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునూ వారిని తిరస్కరింపరు కదా. 31 వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. 32 జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. 33 వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి అన్నటికీ తొలగిపోదు. 34 భర్తకు పుట్టు రోషము మహారౌద్రము కలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. 35 ప్రాయశ్చిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు, ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. సామెతలు 7వ అధ్యాయం. నా కుమారుడా, నా మాటలను మనసున నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. 2 నా ఆజ్ఞలను నీవు మనసున నుంచుకొనిన ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. 3 నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనుము. 4 జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తవనియు చెప్పుము. 5 అవి నీవు జారస్త్రీ వద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీ మాటలకు లోబడకుండాను నిన్ను కాపాడును. 6 నా ఇంటి కిటికీలో నుండి, నా ఎల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా 7 జ్ఞానం లేని వారి మధ్యను యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. 8 సంధ్యవేళ ప్రొద్దు గుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రివేళ. 9 వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. 10 అంతటా వేషావేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకటి వారిని ఎదుర్కొనవచ్చెను. 11 అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలవవు. 12 ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధుల్లోనూ అది ఉండును, ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. 13 అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను, సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను. 14 సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటుని, నేడు నా మ్రొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. 15 కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా, నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి. 16 నా మంచం మీద రత్న కంబళ్లను, ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పని గల నార దుప్పట్లను నేను పరిచి ఉన్నాను. 17 నా పరుపు మీద బోళము అగురు కారపు చెక్క చల్లి ఉన్నాను. 18 ఉదయం వరకు వలుపుదేరా తృప్తి పొందుదము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నందుదము రమ్ము. 19 పురుషుడు ఎంటలేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. 20 అతడు చొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను, పొన్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. 21 అది తన అధికమైన లాలనా మాటల చేత వానిని లోబరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని నీడ్చుకొని పోయెను. 22 వెంటనే పశువు వదకు పోవునట్లను, పరుల చేజిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లను. 23 తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి వద్దకు పక్షి త్వరపడినట్లును, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. 24 నా కుమారులారా,
చెవియొగ్గుడి, నా నోటి మాటల నాలకింపుడి. 25 జార స్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము, అది దారి తప్పి అది నడుచు త్రోవల్లోకి పోకుము. 26 అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంతమంది. 27 దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలకు దిగిపోవును. సామెతలో 8వ అధ్యాయం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. 2 త్రోవ ప్రక్కను రాజవీధుల మొగల్లోను నడి మార్గముల్లోనూ అది నిలుచుచున్నది. 3 గుమ్మముల యొద్దను పురద్వారమున యొద్దను పట్టణపు గౌన్ల యొద్దను నిలవబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. 4 మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినిపించుచున్నాను. 5 జ్ఞానము లేని వారలారా జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకొనుడి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. 6 నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. 7 నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. 8 నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. 9 అవన్నీ వివేకికి తేటగాను తెలివినొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. 10 వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక తెలివినందుడి. 11 జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. 12 జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను, సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును. 13 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. 14 ఆలోచన చెప్పుటయు లసైన జ్ఞానము నిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. 15 నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. 16 నా వలన అధిపతులను లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. 17 నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. 18 ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. 19 మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. 20 నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. 21 నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. 22 పూర్వకాలమున తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. 23 అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. 24 ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితిని. 25 పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు. 26 భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేలమట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. 27 ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ నుంటిని. 28 ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు. 29 జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు. 30 నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుంటిని. 31 ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు నుంటిని. 32 కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించి వారు ధన్యులు. 33 ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులయ్యుండుడి. 34 అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. 35 నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును. 36 నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును, నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. సామెతలు 9వ అధ్యాయం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొన్నది. 2 పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది, భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. 3 తన పనికత్తెల చేత జనులను పిలవనంపినది, పట్టణమందలి మెట్టెల మీద అది నిలిచి. 4 జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది, తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది. 5 వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. 6 ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి. 7 అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగును. 8 అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానము గలవాన్ని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. 9 జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. 10 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. 11 నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. 12 నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును, నీవు అపహసించిన ఎడల దాన్ని నీవే భరింపవలెను. 13 బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టున్నది, అది కాముకురాలు, దానికేమీ తెలివి లేదు. 14 అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధుల్లో పీఠం మీద కూర్చుండును. 15 ఆ దారిని పోవువారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి. 16 జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. 17 అది తెలివి లేనివాడు అక్కడ వచ్చుట చూచి దొంగలించిన నీళ్లు తీపిచాటున తినిన భోజనము రుచి అని చెప్పును.
18 అయితే అచ్చట ప్రేతలు ఉన్నారనియో దాని ఇంటికి వెళ్ళివారు పాతాళ కోపంలోనున్నారనియో వారికి ఎంత మాత్రమునో తెలియలేదు. సొలొమోను చెప్పిన సామెతలు 10వ అధ్యాయం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. 2 భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. 3 యెహోవా నీతిమంతుణ్ణి ఆకలి గొననీయుడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. 4 బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. 5 వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. 6 నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. 7 నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. 8 జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికిమాలిన వదరబోతు నశించును. 9 యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడును. 10 కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును, పనికిమాలిన వదరబోతు నశించును. 11 నీతిమంతుని నోరు జీవపు ఓట, భక్తిహీనుని నోరు బలాత్కారము మరుగుపరుచును. 12 పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. 13 వివేకుని పెదవుల యందు జ్ఞానము కనపడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. 14 జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు, మూడుల నోరు అప్పుడే నాశనము చేయును. 15 ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము, దరిద్రునికి వాని పేదరికము నాశనకరము. 16 నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు పుచ్చుబడి పాపము పుట్టించును. 17 ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. 18 అంతరంగమున పగ ఉంచుకొనివాడు అబద్ధికుడు, కొండెడము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. 19 విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులు మూసుకొనివాడు బుద్ధిమంతుడు. 20 నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. 21 నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవట చేత మూఢులు చనిపోవుదురు. 22 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. 23 చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. 24 భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. 25 సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. 26 సోమరితనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడు. 27 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును. 28 నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. 29 యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయు వారికి అది నాశనకరము. 30 నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు, భక్తిహీనులు దేశములో నివసింపరు. 31 నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. 32 నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. సామెతలు 11వ అధ్యాయం. దొంగత్రాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకి ఇష్టము. 2 అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. 3 యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. 4 ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. 5 యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. 6 యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. 7 భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. 8 నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధపాలగును. 9 భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. 10 నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. 11 యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలో దాన్ని బోర్లద్రోయును. 12 తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు, వివేకైన వాడు మౌనముగా నుండును. 13 కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. 14 నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. 15 ఎదుటివాని కొరకు పోటబడిన వాడు చెడిపోవును, పోటబడ నప్పనివాడు నిర్భయముగా నుండును. 16 నెనెరుగల స్త్రీ ఘనత నుండును, బలిష్ఠుల ఐశ్వర్యము చేపట్టుదురు. 17 దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. 18 భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును. 19 యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. 20 మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. 21 నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడును. 22 వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. 23 నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. 24 వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. 25 ఔదార్యము గలవారు పుష్టినందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును.
26 ధాన్యము బెగబొట్టు వానిని జనులు శపించెదరు, దాన్ని అమ్మువాని తల మీదకి దీవెన వచ్చును. 27 మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయగోరువానికి కీడే మూడును. 28 ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. 29 తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును, మూఢుడు జ్ఞాన హృదయులకు దాసుడగును. 30 నీతిమంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. 31 నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు గదా. సామెతలు 12వ అధ్యాయం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. 2 సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. 3 భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. 4 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. 5 నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. 6 భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. 7 భక్తిహీనులు పాడై లేకపోదు, నీతిమంతుల ఇల్లు నిలుచును. 8 ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును, కుటిల చిత్తుడు తృణీకరింపబడును. 9 ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకొని వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. 10 నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. 11 తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. 12 భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును ఆపేక్షించుదురు, నీతిమంతుల వేరు చిగుర్చును. 13 పెదవుల వలని దోషము అపాయకరమైన ఊరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకును. 14 ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. 15 మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. 16 మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడను, వివేకి నిందను వెల్లడిపరచక యోరకుండును. 17 సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కూటసాక్షి మోసపు మాటలు చెప్పును. 18 కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. 19 నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. 20 కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. 21 నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండియుందురు. 22 అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. 23 వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయాలు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. 24 శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. 25 ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. 26 సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. 26 నీతిమంతుడు తన పొరుగు వానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. 27 సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. 28 నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. సామెతలు 13వ అధ్యాయం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసికుడు గద్దింపునకు లోబడడు. 2 నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును, విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించుదురు. 3 తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. 4 సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీయూ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. 5 నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. 6 యథార్థవర్తునికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను చెరిపివేయును. 7 ధనవంతులు మని చెప్పుకొనొచ్చు లేమిడి గలవారు కలరు, దరిద్రులు మని చెప్పుకొనొచ్చు బహుధనము గలవారు కలరు. 8 ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును, దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. 9 నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. 10 గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. 11 మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. 12 కోరిక సఫలము కాకుండుట చేత హృదయమునొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. 13 ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనుందును, ఆజ్ఞ విషయమై భక్తులు గలవాడు లాభము పొందును. 14 జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట, అది మరణపాశముల్లో నుండి విడిపించును. 15 సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకుల మార్గము కష్టము. 16 వివేకులందరూ తెలియగలివి పని జరుపుకొందురు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. 17 దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. 18 శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనందును. 19 ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడిచుట మూర్ఖులకు అసహ్యము. 20 జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. 21 కీడు పాపులను తరుములు, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. 22 మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. 23 బేదలు సేద్యపరిచి కొత్త భూమి విస్తారముగా పండును, అన్యాయము వలన నశించువారు కలరు. 24 బెత్తము వాడినవాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. 25
నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. సామెతలు 14వ అధ్యాయం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. 2 యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. 3 మూఢుల నోట బెత్తము వంటి గర్వమున్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. 4 ఎద్దులు లేని చోట గాదె యందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. 5 నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, పూట సాక్షికి అబద్ధములు ప్రియములు. 6 అపహాసకుడు జ్ఞానము వెతుకుట వ్యర్థము, తెలివిగలవానికి జ్ఞానము సులభము. 7 బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోము, జ్ఞానవచనములు వాని ఎందు కనపడవు గదా. 8 తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము, మోసకృత్యములు బుద్ధిహీనులు కనపరచు మూఢత. 9 మూఢులు చేయి అపరాధ పరిహారార్థ బలి, వారిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకరి యందొకరు దయచూపుదురు. 10 ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను, ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. 11 భక్తిహీనుల నీళ్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. 12 ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు, అయినను తుదకు అది మరణమునకు త్రోవ తీయును. 13 ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. 14 భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచివాని స్వభావం వానికే సంతోషమిచ్చును. 15 జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. 16 జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. 16 త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును, దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. 17 జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థము, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందురు. 19 చెడ్డవారు మంచివారి ఎదుట, భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. 20 దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుణ్ణి ప్రేమించువారు అనేకులు. 21 తన పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బేదలను కటాక్షించువాడు ధన్యుడు. 22 కీడు కల్పించువారు తప్పిపోదురు, మేలు కల్పించువారు కృపాసత్యముల నందుదురు. 23 ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. 24 జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము, బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే. 25 నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. 26 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. 27 అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట, అది మరణ పాశముల్లో నుండి విడిపించును. 28 జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును, జనక్షయము రాజులకు వినాశకరము. 29 దీర్ఘశాస్త్రము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వను బహుమానముగా పొందును. 30 సాత్వికమైన మనసు శరీరమునకు మత్సరము, ఎముకలకు కుళ్ళు. 31 దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బేదను కనికరించువాడు ఆయనను గణపరుచువాడు. 32 అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. 33 తెలివిగల వాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును, బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును. 34 నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. 35 బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టడు, అవమానకరముగా నడుచు వాని మీద రాజు కోపించును. సామెతలు 15వ అధ్యాయం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించి మాట కోపమును రేపును. 2 జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. 3 యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నున్న చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. 4 సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. 5 మూఢుడు తన తండ్రి చెయ్యి శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడి వాడు బుద్ధిమంతుడగును. 6 నీతిమంతుని ఇల్లు గొప్పదననిది, భక్తిహీనుని కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. 7 జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. 8 భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. 9 భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. 10 మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించు వారు మరణమునందుదురు. 11 పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడును కదా. 12 అపహాసకుడు తనను గద్దించి వారిని ప్రేమించాడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. 13 సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. 14 బుద్ధిమంతుని మనసు జ్ఞానము వెతుకును, బుద్ధిహీనులు మూఢత్వము భుజించుదురు. 15 బాధపడువాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. 16 నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. 17 పగవాని ఇంట క్రొవ్వెన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. 18 కోపోద్రేక యగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నడిచివేయును. 19 సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. 20 జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. 21 బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. 22 ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. 23 సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరము. 24 కిందనున్న ప్రాతాళమును తప్పించుకున్న వలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు, జీవ మార్గమును నడుచుకొనును. 25 గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును.
26 దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. 27 లోబి తన ఇంటి వారిని బాధ పెట్టెను, లంచమును అసహించుకుని వాడు బ్రతుకును. 28 నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. 29 భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. 30 కనుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును. 31 జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. 32 శిక్షనంద నొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకియగును. 33 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. సామెతలు 16వ అధ్యాయం. హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. 2 ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. 3 నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. 4 యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసిన, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసిన. 5 గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనందుదురు. 6 కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. 7 ఒకని ప్రవర్తన యెహోవా ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. 8 అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. 9 ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. 10 దేవోక్తి పలుకుట రాజు వశము, న్యాయము విధించుట యందు అతని మాట న్యాయము తప్పదు. 11 న్యాయమైన త్రాసును తూనికి రాళ్లను యెహోవా యొక్క ఏర్పాట్లు, సంచిలోని గుండ్లన్నీ ఆయన నియమించెను. 12 రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది, నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. 13 నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. 14 రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. 15 రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. 16 అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. 17 చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. 18 నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. 19 గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. 20 ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. 21 జ్ఞాన హృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. 22 తెలివిగలవానికి వాని తెలివి జీవపు ఓట, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. 23 జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. 24 ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. 25 ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును, అయినను తొదుకు అది మరణమునకు చేరును. 26 కష్టము చేయి వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వాని తొందర పెట్టును. 27 పైనికి మాలిన వాడు కీడుని త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. 28 మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. 29 బలాత్కారి తన పొరుగు వానిని లాలనా చేయును, కానీ మార్గంలో వాని నడిపించును. 30 కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబొట్టు వాడే కీడు పుట్టించువాడు. 31 నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవారికి కలిగి ఉండును. 32 పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. 33 చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలని తీర్పు యెహోవా వశము. సామెతలు 17వ అధ్యాయం. రుచి అయిన భోజన పదార్థములను కలహముతో కూడి ఉండను ఎంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి రొట్టె ముక్క తినుట మేలు. 2 బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును, అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొనును. 3 వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. 4 చెడు నడవడి గలవాడు దోషపు మాటలు విను, 4 హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. 5 బేదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. 6 కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. 7 అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు, అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. 8 లంచము దృష్టికి మాణిక్యము వలె నుండును, అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. 9 ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పితములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. 10 బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. 11 తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును, అట్టి వాని వెంట క్రూరదూత పంపబడును. 12 పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును, కానీ మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు.
13 మేలుకు ప్రతిగా కీడు చేయు వాని ఎంట నుండి కీడు తొలగిపోదు. 14 కలహారంభము నీటిగొట్టున పుట్టు ఊహ వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము. 15 దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరును యెహోవాకు హేయులు. 16 బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు కదా. 17 నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించిన దుర్దశలు అట్టి వాడు సహోదరుడుగా నుండును. 18 తన పొరుగువానికి జామీ నుండి పోటపడువాడు తెలివి మాలినవాడు. 19 కలహప్రియుడు దుర్మార్గప్రియుడు, తన వాకిండ్లు ఎత్తు చేయువాడు నాశనము వెతుకువాడు. 20 కుటిల వర్తనుడు మేలు పొందుడు, మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును. 21 బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును, తెలివిలేని వాని తండ్రికి సంతోషము లేదు. 22 సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. 23 న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును. 24 జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది, బుద్ధిహీనుల కన్నులు బూదిగంతముల్లో ఉండును. 25 బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగజేయును. 26 నీతిమంతుణ్ణి దండించుట న్యాయము కాదు, అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే. 27 మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, దీర్ఘశాంతము గలవాడు వివేకము గలవాడు. 28 ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును, అటివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. సామెతలు 18వ అధ్యాయం. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. 2 బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషించును. 3 భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును, అవమానం రాగానే నింద వచ్చును. 4 మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఓట వంటివి. 5 తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు, నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. 6 బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నాయి, దెబ్బలు కావాలనని వాడు కేకలు వేయును. 7 బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. 8 రుచిగల కొండగాని మాటలు రుచిగల భోజ్యములు వంటి, అవి లోకడుపులోనికి దిగిపోవును. 9 పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. 10 యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. 11 ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. 12 ఆపత్తు రాక మునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. 13 సంగతి వెనకముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మోడతను బయలుపరిచి సిగ్గునందును. 14 నరుని ఆత్మ వాని వ్యాధి నూర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు. 15 జ్ఞానుల చెవి తెలివిని వెతుకును, వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. 16 ఒకడిచ్చు కానుక వానికి వీలు కలుగజేయను, అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును. 17 వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును, అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటబడును. 18 చీట్లు వేయుట చేత వివాదములు మానును, అది పరాక్రమశాలులను సమాధాన పరుచును. 19 బలమైన పట్టణమును పట్టుకొనుట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకొనుట కష్టతరము, వివాదములు నగరు తలుపులు అడ్డగడియలంతా స్థిరములు. 20 ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. 21 జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. 22 భార్య దొరికిన వానికి మేలు దొరికిన, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. 23 దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొను, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చును. 24 బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేనూ ఎక్కువగా అత్తయుండు స్నేహితుడు కలడు. సామెతలు 19వ అధ్యాయం. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడువాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. 2 ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. 3 అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. 4 ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. 5 కోట సాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు తప్పించుకొనడు. 6 అనేకులు గొప్పవారి కటాక్షము వెతుకుదురు, దాతకు అందరూ స్నేహితులే. 7 భేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టివానికి స్నేహితులు మరీ దూరస్తులగుదురు, వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు. 8 బుద్ధి సంపాదించుకున్నవాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. 9 కోట సాక్షి శిక్షణ అందకపోడు, అబద్ధములాడువాడు నశించును. 10 భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు, రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు. 12 రాజు కోపము సింహ గర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. 13 బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును, భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము. 14 గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థము, సుబుద్ధిగల భార్య యెహోవా యొక్క దానము. 15 సోమరితనము గాఢద నిద్రలో పడవేయను, సోమరివాడు పస్తుపడి ఉండును. 16 ఆజ్ఞను గైకొనివాడు తన్ను కాపాడుకొనివాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. 17 బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. 18 బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. 19 మహాకోపియగువాడు దండన తప్పించుకొనడు, వాడిని తప్పించినను వాడు మరలా కోపించుచునే యుండును.
20 నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించుము. 21 నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. 22 కృపచూపుట నరుణ్ణి పరులకు ప్రియునిగా చేయును, అబద్ధికుడి కంటే దరిద్రుడే మేలు. 23 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జీవ సాధనం, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. 24 సోమరి పాత్రలో తన చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. 25 అపహాసకులు దండింపబడుగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము పొందుదురు, వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞాన వృద్ధి నొందుదురు. 26 తండ్రికి కిరీడి చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు. 27 నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నువ్వు మేరగోరితివా, ఉపదేశము వినుట ఇక మానుకొనుము. 28 వృద్ధుడైన సాక్షి న్యాయమును అపహసించును, భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును. 29 అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడి ఉన్నవి. సామెతలు 25 ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. 2 రాజు వలని భయము సింహ గర్జన వంటిది, రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందురు. 3 కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. 4 విత్తులు వేయి కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికేమీయూ లేకపోవును. 5 నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, వివేకము గలవాడు దాన్ని పైకి చేదుకొనును. 6 దయచూపు వారిని కలుసుకొనుట అనేకులకు తటస్థించు, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును. 7 యథార్థవర్తనుడు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. 8 న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. 9 నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకుని పవిత్రుడనైతిననుకొనదగిన వాడెవడు. 10 వేరువేరు తూనికరాళ్ళు, వేరువేరు కుంచెములు, ఈ రెండును యెహోవాకు హేయములు. 11 బాలుడు సైతము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. 12 వినగల చెవి చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. 13 లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడుము, నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదు. 14 కొనువాడు జబ్బుది అనును, అవతలకు వెళ్ళి దాన్ని మెచ్చుకొనును. 15 బంగారును విస్తారమైన ముత్యములను కలవు, తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. 16 అన్యుని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము, పరుల కొరకు వానిని కుదువ పెట్టించుము. 17 మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును, పెంబట వాని నోరు మంటితో నింపబడును. 18 ఉద్దేశముల ఆలోచన చేత స్థిరపరచబడును, వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము. 19 కొండెగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెట్టును, కావున వదరబోతుల జోలికి పోకుము. 20 తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. 21 మొదట బహుత్వరితముగా దొరికిన స్వాస్థము తుదకు దీవెన నందకపోవును. 22 కీడుకు ప్రతికీడు చేసిదనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొను, ఆయన నిన్ను రక్షించును. 23 వేరువేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయములు, దొంగత్రాసు అనుకూలము కాదు. 24 ఒకని నడత యెహోవా వశము, తనకు సంభవింపబోనది ఒకడు ఎట్లు తెలుసుకొనగలడు. 25 వివేచింపక ప్రతిష్ఠితమైన చెప్పుటయు, మొక్కుకొన్న తర్వాత దాన్ని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. 26 జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును, వారి మీద చక్రము దొర్లించును. 27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నీ శోధించును. 28 కృపాసత్యములు రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. 29 యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. 30 గాయములు చేయు దెబ్బలు అంతరంగముల్లో చచ్చి చెడుతనమును తొలగించును. సామెతలో 21వ అధ్యాయం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. 2 ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును, యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. 3 నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. 4 అహంకార దృష్టియు గర్వ హృదయమును, భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. 5 శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పని చేయువానికి నష్టమే ప్రాప్తించును. 6 అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దాన్ని కోరువారు మరణమును కోరుకొందురు. 7 భక్తిహీనులు న్యాయము చేయ నొల్లరు, వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును. 8 దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము, పవిత్రుల కార్యము యథార్థము. 9 గయ్యాళితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూల నివసించుట మేలు. 10 భక్తిహీనుని మనసు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికైనను దయతలచడు. 11 అపహాసకుడు దండింపబడగా చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును, జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినొందును. 12 నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును, భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును. 13 దరిద్రుల మొర్ర వెనక చెవి మూసుకొనివాడు తాను మొర్రపెట్టినప్పుడు అంగీకరింపబడడు. 14 చాటును ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును, ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. 15 న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము, పాపము చేయు వారికి అది భయంకరము. 16 వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును. 17 సుఖభోగముల యందు వాంఛగలవానికి లేమి కలుగును, ద్రాక్షారసమును నూనెయు వాంఛించు వానికి ఐశ్వర్యము కలుగదు. 18 నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు, యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు.
19 ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. 20 విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఎంట నుండును, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. 21 నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. 22 జ్ఞాని అయినకుడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారం ఎక్కును, అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. 23 నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. 24 అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు, అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. 25 సోమరివాని చేతులు పని చెయ్యనొల్లవు, వాని ఇచ్చ వాని చంపును. 26 దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనక తీయక ఇచ్చుచుండును. 27 భక్తిహీనులు అర్పించు బలులు హేయములు, దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు. 28 కుటసాక్షి నశించును, విని మాటలాడువాడు సత్యము పలుకును. 29 భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. 30 యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచన అయినను నిలువదు. 31 యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు, కానీ రక్షణ యెహోవా ఆధీనము. సామెతలు 22వ అధ్యాయం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. 2 ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఇందురు, వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. 3 బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. 4 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. 5 ముండ్లను ఊరులను మురుకుల మార్గంలో నున్నవి, తన్ను కాపాడుకొనివాడు వాటికి దూరముగా నుండును. 6 బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. 7 ఐశ్వర్యవంతుడు బేదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. 8 దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, అట్టి వాని క్రోధమును దండము కాలిపోవును. 9 దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. 10 తిరస్కార బుద్ధి గలవాన్ని తోలివేసిన ఎడల కలహములు మానును, పోరు తీరి అవమానము మానిపోవును. 11 హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. 12 యెహోవా చూపులు జ్ఞానము గలవాన్ని కాపాడును, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. 13 సోమరి బయట సింహమున్నదనను, వీధుల్లో నేను చంపబడుదునను. 14 వేసెనోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. 15 బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. 16 లాభము నొందవలనని దరిద్రులకు అన్యాయము చేయువానికిని ధనవంతులకు ఇచ్చువానికిని నష్టమే కలుగును. 17 చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము, నేను కలుగజేయి తెలివిని పొందుటకు మనసు నిమ్ము. 18 నీ అంతరంగం మందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది, పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. 19 నీవు యెహోవాను ఆశ్రయించినట్లు నీకే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను. 20 నిన్ను పంపువారిని నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు సత్యప్రమాణము నీకు తెలియజేయుటకై. 21 ఆలోచనయు తెలివియు గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించి తిని. 22 దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. 23 యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకొనును. 24 కోపచిత్తునితో సవాసము చేయకము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము. 25 నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో. 26 చేతిలో చేయి వెయ్యి వారితోనూ అప్పులకు పూటబడి వారితోనూ చేరకము. 27 చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ కింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా. 28 నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. 29 తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. సామెతలో 23వ అధ్యాయం. నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షముననున్నావో బాగుగా యోచించుము. 2 నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. 3 అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. 4 ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. 5 నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోనట్లు అది ఎగిరిపోవును. 6 ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థములను ఆశింపకము. 7 అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు, తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే కానీ అది హృదయంలో నుండి వచ్చి మాట కాదు. 8 నీవు తినిన దాన్ని కక్కివేయుదు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. 9 బుద్ధిహీనుడు వినగా మాటలాడకము, అట్టివాడు నీ మాటల్లోని జ్ఞానమును తృణీకరించును. 10 పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము, తల్లిదండ్రులు లేని వారి పరములోనికి నీవు చొరబడకూడదు. 11 వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. 12 ఉపదేశం మీద మనసు నుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. 13 నీ బాలులను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడలవాడు చావకుండును. 14 బెత్తముతో వాడిని కొట్టిన ఎడలవాడు పాతాళమునకు పోకుండా నీవు వాని ఆత్మను తప్పించెదవు. 15 నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. 16 నా పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంద్రియములు ఆనందించును. 17 పాపులను చూచి నీ హృదయమునందు మచ్చరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. 18 నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు.
19 నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవలందు చక్కగా నడిపించుకొనుము. 20 ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము. 21 త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపికొడ్డలు ధరించుటకు కారణమగును. 22 నేను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. 23 సత్యమును అమ్మివేక దాన్ని కొనియించుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియించుకొనుము. 24 నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గలవానిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. 25 నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. 26 నా కుమారుడ నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. 27 వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. 28 దోచుకున్నవాడు పొంచియుండునట్లు అది పొంచియుండును, అది బహుమందిని విశ్వాసఘాతకులుగా చేయును. 29 ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. 30 ద్రాక్షారసముతో ప్రొద్దు పుచ్చువారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా. 31 ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగానుండగను, దాని వైపు చూడకము. 32 పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటువేయును. 33 విపరీతమైనవి నీ కనులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు. 34 నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె నుందువు, ఓడకొయ్య చివరను పండుకొని వాని వలె నుందువు. 35 నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు, నేను ఎప్పుడు నిద్ర మేలుకొందును, మరలా దాన్ని వెతుకుదును అని నీవు అనుకొందువు. సామెతలో 24వ అధ్యాయం. దుర్జనులను చూచి మచ్చరపడకము, వారి సహవాసము కోరకము. 2 వారి హృదయము బలాత్కారము చేయ యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును. 3 జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. 4 తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. 6 వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు, గుమ్మమునొద్దటి వారు మౌనులయ్యుందురు. 8 కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును. 9 మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. 10 శ్రమదినమున నీవు కుంగిన ఎడల నీవు చేతకానవాడవగదువు. 11 చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశమున పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. 12 ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడల హృదయములను శోధించేవాడు నీ మాటను గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగుదును కదా, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చెయ్యును కదా. 13 నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచిగలదు కదా, తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. 14 నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. 15 భక్తిహీనుడ నీతిమంతుని నివాసమునొద్ద పొంచి ఉండకము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకము. 16 నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. 17 నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసున నొల్లసింపకము. 18 యెహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. 19 దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకము, భక్తిహీనుల ఎడల మచ్చరపడకము. 20 దుర్జనునికి ముందు గతి లేదు, భక్తిహీనుల దీపం ఆరిపోవును. 21 నా కుమారుడా యెహోవాను గణపరచము, రాజును గణపరచము, అలాగూ చేయని వారి జోలికి పోకము. 22 కాబట్టి ఆపద వారి మీదకి హఠాత్తుగా తటస్థించును, వారి కాలం ఎప్పుడు ముగియనో ఎవరికి తెలియను. 23 ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే, న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. 24 నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పువానని ప్రజలు శపించుదురు, జనులు అట్టి వాని యందు అసహ్యపడుదురు. 25 న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును. 26 సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లును. 27 బయట నీ పని చక్క పెట్టుకొనుము, ముందుగా పొలంలో దాన్ని సిద్ధపరచుము, తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును. 28 నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకము, నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా. 29 వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియకు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అనుకొనకము. 30 సోమరివాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా. 31 ఇదిగో దాని అన్నంతటా ముండ్ల తొప్పలు బలిసి ఉండెను, దోలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. 32 నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. 33 ఇక కొంచెము నిద్ర, ఇక కొంచెము కునుకుపాటు పరుండుటక, ఇక కొంచెము చేతులు ముడుచుకొనుట. 34 వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. సామెతలు 25వ అధ్యాయం. ఇవి సొలొమోను సామెతలే. యోధరాజు అయిన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. 2 సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. 3 ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు. 4 వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును.
5 రాజుల ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. 6 రాజు ఎదుట డంబము చూపకము, గొప్పవారున్న చోట నిలువకము. 7 నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కిరమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా. 8 ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము. నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నీవేమి చేయుదు అని నీతో అనునేమో. 9 నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును కానీ పరుని గుట్టు బయట పెట్టకము. 10 బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో, దానివలన కలుగు అపకీర్తి నీకు ఎన్నటికి పోకుండును. 11 సమయోచితముగా పలకబడిన మాట చిత్రపైన వెండి పల్లెముల్లో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. 12 బంగారు కర్ణభూషణ మెట్టిదో అపరంజి ఆభరణ మెట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. 13 నమ్మకమైన దూత తన్ను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరెల్ల చేయును. 14 కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలినవాడు. 15 దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును. 16 తేనె కొనుగొంటివా, తగినంత మట్టికే త్రాగుము, అధికముగా త్రాగిన ఎడల కక్కివేయుదువేమో. 17 మాటిమాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము, అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. 18 తన పొరుగువాని మీద కోట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు. 19 శ్రమకాలమున విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్లతోనూ కీలు వసిలిన కాలుతోనూ సమానము. 20 దుఃఖచిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయి వానితోనూ సూర్యకారం మీద చిరకపోయి వానితోనూ సమానుడు. 21 నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిగొని ఎడల వానికి దాహమిమ్ము. 22 అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. 23 ఉత్తరపు గాలి వాన పుట్టించును, కొండెగాని నాలుగు కోపదృష్టి కలిగించును. 24 గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూల నివసించుట మేలు. 25 దప్పికొనిన వానికి చల్లనీరు ఎట్లుండును, దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారం అట్లుండును. 26 కలకలు చేయబడిన ఓటయు చెడిపోయిన బొగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు. 27 తేనెను అధికముగా త్రాగుట మంచిది కాదు, దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. 28 ప్రాకారము లేక పాడైన పురము ఎంత, తన మనసును అణుచుకొనలేనివాడును అంతే. సామెతలు 26వ అధ్యాయం. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. 2 రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోయిలయు దిగకుండునట్లు హేతువు లేని శాపములు తగులకపోవును. 3 గుర్రమునకు చొబ్బుకు గాడిదకు కళ్ళెము, మూర్ఖుని వీపునకు బెత్తము. 4 వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకము, ఇచ్చిన ఎడల నీవును వాడిని పోలియుందువు. 5 వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము, అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకొనును. 6 మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకుని విషము త్రాగిన వానితో సమానుడు. 7 కుంటివాని కాళ్ళు పట్టులేక ఉన్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును. 8 బుద్ధిహీనుని గనపరిచేవాడు వడిసెల్లోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. 9 మూర్ఖుల నోట సామెత మత్తును కొనిన వాని చేతిలో ముళ్ళు గుచ్చుకొన్నట్లును. 10 అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును, మూర్ఖుని వలన కలుగు లాభము నిలవదు, కూలికి వానిని పిలిచిన వాడును చెడిపోవును. 11 తన మోడతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరిగి కుక్కతో సమానుడు. 12 తన దృష్టికి జ్ఞానిని అనుకుని వాడిని చూచితివా, వాడిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. 13 సోమరి దారిలో సింహమున్నదను, వీధిలో సింహమున్నదను. 14 ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. 15 సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి ఎద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టం అనుకొనును. 16 ఏతువులు చూపగల మరీ 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకొనును. 17 తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోచుండు కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు. 18 తెగులు, అమ్ములు, కొరవలు, విసరు వెర్రివాడు. 19 తన పొరుగువాన్ని మోసపుచ్చి నేను నవ్వులాటకి చేసినని పలుకువానితో సమానుడు. 20 కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండగాడు లేని ఎడల జగడము చల్లారును. 21 వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహము పుట్టించుటకు కలహప్రియుడు. 22 కొండగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవును. 23 చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీది వెండిపోతతో సమానము. 24 పగవాడు పెదవులతో మాయలు చేసి తన అంతరంగములో కపటము దాచుకొనును. 25 వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకము, వాని హృదయములో 7 ఏ విషయములు కలవు. 26 వాడు తన ద్వేషమును కపటవేషం చేత దాచుకొనును, సమాజములో వాడిని చెడుతనము బయలుపరచబడును. 27 గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. 28 అబద్ధములాడువాడు తాను నలగొట్టిన వారిని క్షమించడు, ఇచ్చకము మాటలాడు నోరు నష్టము కలుగజేయును. సామెతలు 27వ అధ్యాయం. రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు. 2 నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. 3 రాయి బరువు, ఇసుక భారం, 3 కోపము 6 కంటే బరువు. 4 క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లునది, రోషం ఎదుట ఎవడు నిలవగలడు. 5 లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు.
6 మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. 7 కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును, ఆకలి కొనిన వానికి చేదు వస్తువునైనను తీయగా నుండును. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరిగి పక్షితో సమానుడు. 9 తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్టు చెలికాని హృదయములో నుండి వచ్చి మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. 10 నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకము, నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము, దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. 11 నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము, అప్పుడు నన్ను నిందించే వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును. 12 బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. 13 ఎదుటివాని కొరకు పూటపడిన వాని వస్త్రము పుచ్చుకొనుము, పరుల కొరకు పూటపడిన వాని వలన కుదువ పెట్టించుము. 14 వేకువనే లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుని దీవించి వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. 15 ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లను గయ్యాళి అయిన భార్యయు సమానము. 16 దానిని అపజూచువాడు గాలిని అపజూచు వానితోనూ తన కుడి చేత నూనె పట్టుకొని వానితోనూ సమానుడు. 17 ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. 18 అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానును మన్నించువాడు ఘనత నొందును. 19 నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును. 20 పాతాళమునకును అగాధ కోపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. 21 మోస చేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుణ్ణి పరిశోధింపవచ్చును. 22 మూడుని రోటిలోని గోధుమల్లో వేసి రోకట దంచినను వాని మూడత వాన్ని వదిలిపోదు. 23 నీ పశువుల స్థితి జాగ్రత్తగా చూచుకొనుము, నీ మందల మీద మనస్సు నుంచుము. 24 ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములుండున. 25 ఎండిన గడ్డి వామి వేయబడును, పచ్చిక కనబడుచున్నది, కొండగడ్డి ఏరబడి ఉన్నది. 26 నీ వస్త్రముల కొరకు గొర్రెపిల్లలున్నవి, ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును. 27 నీ ఆహారమునకు నీ ఇంటివారి ఆహారమునకు నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధి అగును. సామెతలో 28వ అధ్యాయం. ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. 2 దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు, బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును. 3 బేదలను బాధించు దరిద్రుడు ఆహారపు వస్తువులను ఉండనీక కొట్టుకొని పోవు వానతో సమానుడు. 4 ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు, ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. 5 దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. 6 వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. 7 ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు, తుంటర్ల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. 8 వడ్డీ చేతను దుర్లాభమును చేతను ఆస్తి పెంచుకున్నవాడు దరిద్రులకును కరుణించి వాని కొరకును దాన్ని కూడబెట్టును. 9 ధర్మశాస్త్రము వినబడకుండా తొలగించుకుని వాని ప్రార్థన హేయము. 10 యథార్థవంతులను దుర్మార్గమందు జొప్పించువాడు తాను త్రొవ్వెన గోతిలో తానే పడును, యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకొందురు. 11 ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకము గల దరిద్రుడు వారిని పరిశోధించును. 12 నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము, దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు. 13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. 14 నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. 15 బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు. 16 వివేకము లేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. 17 ప్రాణము తీసి దోషమును కట్టుకొనిన వాడు గోతికి పరిగెత్తుచున్నాడు, ఎవరును అట్టి వానిని ఆపకూడదు. 18 యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. 19 తన పొలమును సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికము ఇంతింత కాదు. 20 నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు అతురపడువాడు శిక్షనందకపోడు. 21 పక్షపాతము చూపుట మంచిది కాదు, రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును. 22 చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప అతురపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. 23 నాలుగుతో ఇచ్చికములాడు వాని కంటే నరులను గద్దించేవాడు తొదకు ఎక్కువ దయ పొందును. 24 తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొనివాడు నశింపజేయు వానికి జతకాడు. 25 పేరాశ గలవాడు కలహము రేపును, యెహోవాయందు నమ్మిక ఇంచువాడు వర్ధిల్లును. 26 తన మనసును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. 27 బేదలకు ఇచ్చేవానికి లేమి కలగదు, కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. 28 దుష్టులు గొప్పవారగినప్పుడు జనులు దాగుకొందురు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. సామెతలు 29వ అధ్యాయం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. 2 ఆ నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. 3 జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేసలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును.
4 న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును. లంచములు పుచ్చుకొనువాడు దేశమును పాడు చేయును. 5 తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వానిని పట్టుకొనుటకు వలవేయువాడు. 6 దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును. నీతిమంతుడు సంతోషగానములు చేయును. 7 నీతిమంతుడు బేదల కొరకు న్యాయము విచారించును. దుష్టుడు జ్ఞానము వివేచింపడు. 8 అపహాసకులు పట్టణము తల్లడెల్ల చేయుదురు. జ్ఞానులు కోపము చల్లార్చెదరు. 9 జ్ఞాని మూఢునితో వాదించినప్పుడు వాడు ఊరకొండక రేగుచుండును. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు. అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు. 11 బుద్ధిహీనుడు తన కోపమంతా కనబరుచును. జ్ఞాని అయిన వాడు కోపం అణుచుకొని దానిని చూపకొండును. 12 అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులనుగా నొందురు. 13 బేదలను వడ్డీకిచ్చువారును కలిసి కొందురు. ఉభయులకు వెలుగునిచ్చేవాడు యెహోవాయే. 14 ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చును ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. 15 బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. 16 నీ కుమారుణ్ణి శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందము కలుగజేయును. 18 దేవక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. 19 దాసుడు వాగ్దానన చేత గుణపడడు, తాత్పర్యం తెలుసుకొనను వాడు లోబడడు. 20 అతురపడి మాటలాడు వాడిని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గొనపడును. 21 ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాభముగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును. 22 కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అనేకమైన దుష్క్రియలు చేయును. 23 ఎవని గర్వము వారిని తగ్గించును, వినయమనస్కుడు ఘనత నొందును. 24 దొంగతో పాలుకూడు వాడు తనకు తానే పగవాడు, అటివాడు ఒట్టిపెట్టినను సంగతి చెప్పడు. 25 భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మికయించువాడు సురక్షితముగా నుండును. 26 అనేకులు ఏలువాని దయ కోరుచుందురు, మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశము. 27 దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు, యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు. సామెతలు 30వ అధ్యాయం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన హాగూరు పలికిన మాటలు. ఆ మనుషుడు ఇతియేలునకును ఒక్కాలునకును చెప్పిన మాట. 2 నిశ్చయముగా మనుషుల్లో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. 3 నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. 4 ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడేవాడు, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడేవాడు, బట్టలో నీళ్లు మూట కట్టిన వాడేవాడు, భూమి దిక్కులన్నింటినీ స్థాపించిన వాడేవాడు, ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? 5 దేవుని మాటలన్నీ పుటము పెట్టడబడినవి, ఆయన ఆశ్రయించి వారికి ఆయన కేడెము. 6 ఆయన మాటలతో ఏమియూ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు వగుదువు. 7 దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. 8 వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. 9 ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. 10 దాసుని గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకము, వాడు నిన్ను శపించును, ఒకవేళ నీవు శిక్షార్హుడు వగుదువు. 11 తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని వారి తరము కలదు. 12 తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగుబడిన వారి తరము కలదు. 13 కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. 14 దేశములో నుండకుండా వారు దరిద్రులను మృంగునట్లను, మనుషుల్లో నుండకుండా బేదలను నశింపజేయునట్లను, ఖడ్గము వంటి పళ్లను కత్తుల వంటి దవడ పళ్లను గల వారి తరము కలదు. 15 జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు, తృప్తిపడనవి 3 కలవు, చాలును అను పలకనవి 4 కలవు. 16 అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. 17 తండ్రిని అపహసించుతూ తల్లిని మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. 18 నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు, అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, 19 బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. 20 జారిని చర్యను అట్టిది, అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగనన్ను. 21 భూమిని వడికించినవి 3 కలవు, అది మొయ్యలేనివి 4 కలవు. 22 అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. 23 కంటకురాలై ఉండి పెండ్లైన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. 24 భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. 25 చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. 26 చిన్న కుందేళ్లు బలము లేని జీవులు, అయినను అవి పేటి సందుల్లో నివాసములు కల్పించుకొనును. 27 మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. 28 బల్లి చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహముల్లో అది ఉండును. 29 డంబముగా నడిచినవి 3 కలవు. 30 టీవీతో నడిచినవి 4 కలవు, అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము కలద, ఎవనికైనా భయపడని వెనుకకు తిరగని సింహము. 31 సోనంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు.
32 నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల కీచుడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసికొనుము. 33 పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. సామెతలు 31వ అధ్యాయం. రాజు అయిన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. 2 నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును. 3 నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపజేయి స్త్రీలతో సావాసము చేయకము. 4 ద్రాక్ష రసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు, మద్యపాన శక్తి అధికారులకు తగదు. 5 త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులందరికీ అన్యాయము చేయుదురు. 6 ప్రాణము పోవుచున్న వానికి మద్యము నీయుడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసము నీయుడి. 7 వారు తాగి తమ పేదరికము మరుతురు, తమ శ్రమనికి తలంచకుందురు. 8 మగవారికి దిక్కులేని వారందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువము. 9 నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగింపుము. 10 గుణవతైన భార్య దొరుకుట అరిదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. 11 ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయించును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. 12 ఆమె తాను దినములన్నయు అతనికి మేలు చేయును గాని కీడేమియూ చేయదు. 13 ఆమె గొర్రెబొచ్చును అవిసనారను వెతుకును, వాటితో చేతులారా పని చేయును. 14 వర్తకపు ఓడలు దోహరము నుండి ఆహారము తెచ్చుకొనున్నట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. 15 ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. 16 ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. 17 ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. 18 తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొనును, రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. 19 తన చేత పంటెను పట్టుకొను, తన వ్రేళ్లతో కదురు పట్టుకొని ఒడుకును. 20 దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. 21 తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. 22 ఆమె పరుపులను సిద్ధపరచుకొనును, ఆమె బట్టలు సన్నని నార బట్టలు రక్తవర్ణ వస్త్రములు. 23 ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. 24 ఆమె నార బట్టలు నేయించి అమ్మును. 25 నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనత ఆమెకు వస్త్రములు, ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. 26 జ్ఞానము కలిగి తన నోరు తెరిచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. 27 ఆమె తన ఇంటివారి నడుతులను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయుదు. 28 ఆమె కుమారులు లేచి ఆమెను ధనినురాలు అనుందురు. 29 చాలామంది కుమార్తెలు ప్రతివర్త ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. 30 అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. 31 చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌన్ల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పించబోయే పుస్తకం పేరు ప్రసంగి. ఈ ప్రసంగి పుస్తకం పరిశుద్ధ గ్రంథంలో 556వ పేజీ నుండి 562వ పేజీ వరకు ముద్రింపబడటం జరిగింది. అలాగే ఈ ప్రసంగి పుస్తకంలో 12 అధ్యాయాలు 222 వచనాలు ఉంటాయి. అలాగే ముందుగా ఏ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయో మీకు ముందుగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రసంగి 1వ అధ్యాయం 18 వచనాలు, ప్రసంగి 2వ అధ్యాయం 26 వచనాలు, ప్రసంగి 3వ అధ్యాయం 22 వచనాలు, ప్రసంగి 4వ అధ్యాయం 16 వచనాలు, ప్రసంగి 5వ అధ్యాయం 20 వచనాలు, ప్రసంగి 6వ అధ్యాయం 12 వచనాలు, ప్రసంగి 7వ అధ్యాయం 29 వచనాలు, ప్రసంగి 8వ అధ్యాయం 17 వచనాలు, ప్రసంగి 9వ అధ్యాయం 18 వచనాలు, ప్రసంగి 10వ అధ్యాయం 20 వచనాలు, ప్రసంగి 11వ అధ్యాయం 10 వచనాలు, ప్రసంగి 12వ అధ్యాయం 14 వచనాలు. అలాగే అటు తర్వాత ఏ నెంబర్లో ఏ వాక్యంతో ముద్రింపబడటం జరిగిందో ప్రభు ఆ విధంగా బైబిల్లో ముద్రింపబడిన విధంగా ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. ప్రసంగి 1వ అధ్యాయం. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. 2 వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. 3 సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి. 4 తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. 5 సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. 6 గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. 7 నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడ నుండి పారి వచ్చునో అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోవును.
8 ఎడతెరపు లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకొన్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగటలేదు. 9 మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. 10 ఇది నూతనమైనదని ఒకదాని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినది. 11 పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తర్వాత నుండబోవు వారికి కలుగదు. 12 ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునై ఉంటిని. 13 ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. 14 సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచితిని, అవి అన్నీయూ వ్యర్థములే, అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. 15 వంకరగానున్న దాన్ని చక్కపరచ శక్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. 16 యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించితిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితిననియు నా మనసులో నేను అనుకొంటిని. 17 నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించితిని, అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకొంటిని. 18 విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ప్రసంగి 2వ అధ్యాయం. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలుననుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని, అయితే ఐదియు వ్యర్థ ప్రయత్నమాయను. ప్రసంగి 2వ అధ్యాయం. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని, అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయను. 2 నవ్వుతో నీవు వెర్రిదానవనియో సంతోషముతో నీ చేత కలుగునదేమియననియో నే వంటిని. 3 నా మనసు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచుకొందుననియు మతిహీనత యొక్క సంగతంతయు గ్రహింతుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటుని. 3 నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని. 5 నా కొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించితిని. 6 వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకొంటిని. 7 పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకొంటిని. 8 నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశముల్లో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను గాయకురాండ్రను మనుషులు ఇచ్చయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. 9 నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి నొందితిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. 10 నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. 11 అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీయు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనదేది లేనట్టు నాకు కనబడెను. 12 రాజు తర్వాత రాబోవాడు ఇదివరకు జరిగిన దాని విషయం సైతం ఏమి చేయునో అనుకొని నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని. 13 అంతట చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరమని నేను తెలుసుకొంటిని. 14 జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు, ఆయనను అందరికీ ఒకటే గతి సంభవించునని నేను గ్రహించి తిని. 15 కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానం ఎలా సంపాదించుతానని నా హృదయమందనుకొంటిని, ఇదియు వ్యర్థమే. 16 బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకము ఎన్నటికి ఉంచబడదు, రాబో దినముల్లో వారందరూ మరువబడిన వారైయుందురు. జ్ఞానులు మృతినందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతినందు విధమట్టిది. 17 ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయెను. 18 సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చు వానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితిని. 19 వాడు జ్ఞానము గలవాడయుండును బుద్ధిహీనుడయుండును, అది ఎవనికి తెలియను. అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలం అంతటి మీదను వాడు అధికారి అయి ఉండును, ఇదియును వ్యర్థమే. 20 కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. 21 ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును, అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును, ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది. 22 సూర్యుని కింద నరునికి తటస్థించు ప్రయాసం అంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమి దొరుకుచున్నది. 23 వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు, రాత్రి అందైనను వాని మనసునకు నెమ్మది దొరకదు, ఇదియు వ్యర్థమే.
24 అన్నపానములు పుచ్చుకొనుట కంటెను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియో లేదు, ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. 25 ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? 26 ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇది వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. ప్రసంగి 3వ అధ్యాయం. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. 2 పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు. 3 చంపుటకు, బాగచేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు. 4 ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు. 5 రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుటకు, కౌగిలించుట మానుటకు. 6 వెతుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు. 7 చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు. 8 ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు. 9 కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? 10 నరులు అభ్యాసము పొందవలననే దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని. 11 దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందించి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. 12 కావున సంతోషముగా నుండుట కంటెను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుకొనుట కంటెను శ్రేష్టమైనదేదియో నరులకు లేదని నేను తెలుసుకొంటిని. 13 మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. 14 దేవుడు చేయి పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని. దానికి ఏదియో చేర్చబడదు, దాని నుండి ఏదియో తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. 15 ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరుగబోవునది పూర్వమందు జరిగినదే, జరిగిపోయిన దాన్ని దేవుడు మరలా రప్పించును. 16 మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. 17 ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేను అనుకుంటుని. 18 కాగా తాము మృగముల వంటి వారని నరులు తెలుసుకొనున్నట్లును దేవుడు వారిని విమర్శించున్నట్లును ఇలాగు జరుగుచున్నదని అనుకుంటుని. 19 నరులకు సంభవించున్నది ఏదో అదే మృగములకు సంభవించును, వారికిని వాటికిని కలుగు గతి ఒకటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును, సకల జీవులకు ఒకటే ప్రాణము. మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు, సమస్తమును వ్యర్థము. 20 సమస్తము ఒక స్థలమునకే పోవును, సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును. 21 నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. 22 కాగా తమకు తర్వాత జరుగుదాన్ని చూచుటకై నరుణ్ణి తిరిగి లేపి కొనుపోవాడెవడను లేకపోవుట నేను చూడగా, వారు తమ క్రియల యందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదని సంగతి నేను తెలుసుకొంటిని. ఇదే వారి భాగము. ప్రసంగి 4వ అధ్యాయం. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని. బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడిచుదురు, వారిని బాధపెట్టువారు బలవంతులు గనక ఆదరించి వాడెవడను లేకపోయెను. 2 కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులనుకుంటుని. 3 ఇంకనూ పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువు చేత ఈ ఉభయుల కంటేను వారే ధన్యులనుకుంటుని. 4 మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీయు నరులకు రోష కారణములని నాకు కనబడెను. ఇదియు వ్యర్థముగానొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నము వలెనున్నది. 5 బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును. 6 శ్రమయును గాలికైన యత్నములను 2 చేతుల నిండా నుండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. 7 నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను. 8 ఒంటరిగానున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు. అయినను అతడు ఎడతెగక అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమన్నది నేనెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియు వ్యర్థమైనదై బహుచింత కలిగించును. 9 ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును, గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. 10 వారు పడిపోయినను ఒకడు తన తోడివారిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎల్లా వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. 11 ఇద్దరు కలిసి పండుకొనిన ఎల్లా వారికి వెట్ట కలుగును, ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును. 12 ఒంటరి ఎగును ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. 13 మూఢత్వము చేత బుద్ధి మాటలకి ఇక చెవియొగ్గలేని ముసలిరాజు కంటే భేదవాడైన జ్ఞానవంతులకు చిన్నవాడే శ్రేష్ఠుడు. 14 అట్టివాడు తన దేశమందు భేదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నందుటకు చెరసాల్లో నుండి బయలు వెళ్ళును. 15 సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాని పక్షమున నుందురని నేను తెలుసుకొంటిని. 16 అతని ఆధిపత్యము క్రింది జనులకు లెక్కయ్యలేదు, అయినను తర్వాత రాబో వారు వీని యందు ఇష్టపడరు. నిజముగా ఇదియు వ్యర్థమే, ఒకడు గాలికై ప్రయాసపడినట్టే. ప్రసంగి 5వ అధ్యాయం.
నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. 2 నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. 3 విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. 4 నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. 5 నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. 6 నీ దేహమును శిక్షకు లోబరుచున్నంత పని నీ నోటి వలన జరుగనీయకము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకొనిదవు. 7 అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. 8 ఒక రాజ్యమందు భేదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకము. అధికారము నొందిన వారి మీద మరీ ఎక్కువ అధికారము నొందిన వారున్నారు, మరియు మరీ ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగానున్నాడు. 9 ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును. 10 ద్రవ్యమును ఆపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని ఆపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. 11 ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారును ఎక్కువగుదురు. కన్నులారా చూచుటియేగాక ఆస్తిపరునికి తన ఆస్తి వలని ప్రయోజనమేమి. 12 కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. 13 సూర్యుని క్రింద మనసును ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని, అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. 14 అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును, అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీయూ లేకపోవును. 15 వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు, అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి. 17 ఇదియు మనస్సునకు ఆయాసకరమైనదే, తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చేయును, అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. 18 మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము. 19 మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వల్ల కలిగినదనుకొనవలెను. 20 అట్టి వానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనడు. ప్రసంగి 6వ అధ్యాయం. సూర్యుని క్రింద దుర్వస్థ ఒకటి నాకు కనబడెను, అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. 2 ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును, అతడు ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను, ఆయనను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు, అన్యుడు దాన్ని అనుభవించును, ఇది వ్యర్థముగాను గొప్ప దురావస్థగాను కనబడుచున్నది. 3 ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుకయు తగన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. 4 అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును, దాని పేరు చీకటి చేత కమ్మబడెను. 5 అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతి దానికి తెలియదు, అతని గతి కంటే దాని గతి నెమ్మది గలది. 6 అట్టివాడు 2000 సంవత్సరములు బ్రతికి మేలు కానకయున్న ఎడల వాని గతి అంతే. అందరూ ఒకే స్థలమునకే వెళ్ళుదురు గదా. 7 మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే కదా, అయినను వారి మనసు సంతుష్టి నొందదు. 8 బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి, సజీవుల ఎదుట బ్రతుక నేర్చిన భేదవారికి కలిగిన విశేషమేమి. 9 మనసు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దాన్ని అనుభవించుట మేలు, ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. 10 ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడెను, ఆయా మనుషులు ఎట్టివారగుదురు అది నిర్ణయమాయెను, తమ కంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడజాలరు. 11 పలుకుబడిన మాటల్లో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును, వాటి వలన నరులకేమి లాభము. 12 నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను, వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు. ప్రసంగి 7వ అధ్యాయం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. 2 విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికని వచ్చును గనక బ్రతుకువారు దాన్ని మనసున పెట్టుదురు. 3 నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏలయనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును. 4 జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును. 5 బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. 6 ఏలయనగా బాణ క్రింద చిటపటైనో చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే, ఇదియు వ్యర్థము.
7 అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు. లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. 8 కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. 9 ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరంద్రియములయందు కోపము సుఖనివాసము చేయును. 10 ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములని ఎడుగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. 11 జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము. సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము. 12 జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. 13 దేవుని క్రియలను ధ్యానించుము. ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవడు చక్కపరుచును? తాము చనిపోయిన తర్వాత జరుగుదాన్ని నరులు తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. 15 నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటన్నిటినీ చూచితిని. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. దుర్మార్గులయుండియు చిరాయువులైన దుష్టులను కలరు. 16 అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవేళ నాశనము చేసుకొందువు. 17 అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవుదువు. 18 నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు దానిని చెయ్యి విడవకుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటినీ కొనసాగించును. 19 పట్టణమందు 10 మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. 20 పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. 21 నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్యపెట్టకము. 22 నీవును అనేక మార్లు ఇతరులను శపించితవని నీకే తెలిసి ఉన్నది కదా. 23 ఇదంతయు నేను జ్ఞానము చేత శోధించి చూచితిని, జ్ఞానాభ్యాసము చేసుకొందునని నేను అనుకుంటుని కానీ అది నాకు దూరమాయను. 24 సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు. 25 వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనతనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకొని నా మనసు నిలిపితిని. 26 మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. 27 సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడనని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడనది ఒకటి ఉన్నది. 28 అదేదనగా 1000 మంది పురుషుల్లో నేను ఒకరిని చూచితిని గాని అంతమంది స్త్రీల్లో నేను ఒక్కతను చూడలేదు. 29 ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ప్రసంగి 8వ అధ్యాయం. జ్ఞానులతో సములైన వారెవరు? జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడును. 2 నీవు దేవునికి ఒట్టు పెట్టుకొంటివని జ్ఞాపకము చేసుకొని రాజుల కట్టడకు లోబడుమని నేను చెప్పుచున్నాను. 3 రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళకుము, వారు తమ కోరినదెల్లా నెరవేర్చుదురు గనుక దుష్కార్యములో పాలు పుచ్చుకొనకుము. 4 రాజుల ఆజ్ఞ అధికారము గలది, నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు. 5 ధర్మమును ఆచరించు వారికి కీడేమియు సంభవింపదు, సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనసున తెలుసుకొందురు. 6 ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది, లేని ఎడల మనుషులు చేయు కీడు బహుభారమగును. 7 సంభవింపబోవునది నరులకు తెలియదు, అది ఎలాగూ సంభవించునో వారికి తెలియజేయువారెవరు. 8 గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికిని అధికారం లేదు, మరణదినము ఎవరికిని వశము కాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు, దౌష్ట్యము దాన్ని అనుసరించు వారిని తప్పింపదు. 9 సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గూర్చి నేను మనసిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను, మరియు ఒకడు మరి ఒకనిపైన అధికారి అయి తనకు హాని తెచ్చుకొనుట కలదు. 10 మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందుటయు, న్యాయముగా నడుచుకున్న వారు దూరముగా కొనుపోబడి పట్టణస్థుల వలన మరువబడి ఉండుటయు నేను చూచితిని, ఇదియు వ్యర్థమే. 11 దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. 12 పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నొందురనియు. 13 భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనక వారికి క్షేమము కలుగుదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేను ఎరుగుదును. 14 వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది, అదేమనగా నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనుల్లో కొందరికి జరుగుచున్నది, ఇదియును వ్యర్థమే అని నేను అనుకొంటిని. 15 అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటియూ లేదు గనక నేను సంతోషమును పొగడతిని. బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగానున్నది. 16 జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుషులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనసు నేను నిలపగా. 17 దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని,
మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు, కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనట లేదనియు, దాన్ని తెలుసుకొనవలనని జ్ఞానులు పూనుకొనునను వారైనా కనుగొనజాలరనియు నేను తెలుసుకొంటిని. ప్రసంగి 9వ అధ్యాయం. నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమను సంగతిని, స్నేహము చేయుట అయినను ద్వేషించుట అయినను మనుషుల వశమున లేదను సంగతిని, అదంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనసు నిలిపి నిదానింప బూనుకుంటుని. 2 సంభవించినవన్నీ అందరికీ ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును దుష్టులకును, మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును, బలులర్పించు వారికిని బలులర్పింపని వారికిని గతి ఒకటే. మంచివారికి ఎలాగునను పాపాత్ములకును అలాగుననే తటస్థించును. ఒట్టు పెట్టుకుని వారికి ఎలాగుననే ఒట్టుకు భయపడు వారికి అలాగుననే జరుగును. 3 అందరికీ ఒకటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. తర్వాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇదియును దుఃఖకరము. 4 బ్రతికి ఉండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. 6 వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని ఎందును వారికి నెప్పటికని వంతు లేదు. 7 నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షారసము త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. 8 ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. 9 దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాని అంతటికి అదే నీకు కలుగు భాగము. 10 చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. 11 మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరులలో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయమందరు. జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులొకటి వలన ఐశ్వర్యము కలగదు, తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్ట వశము చేతనే కాల వశము చేతనే అందరికీ కలుగుచున్నవి. 12 తమ కాలము ఎప్పుడు వచ్చిన నరులెరగరు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు, పెట్టలు వలలో పట్టుబడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు. 13 మరియు నేను జరుగు దీన్ని చూచి ఇది జ్ఞానం అని తలంచితిని, ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. 14 ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండెను, అందులో కొద్దిమంది దాని యందు కొద్దిమంది కాపురం ఉండరి. దాని మీదకి గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. 15 అయితే అందులో జ్ఞానము గల ఒక భేదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరును ఆ భేదవాడిని జ్ఞాపకం ఉంచుకొనలేదు. 16 కాగా నేను ఇట్లా అనుకుంటుని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని భేదవారి జ్ఞానము తృణీకరింపబడును, వారి మాటలు ఎవరును లక్ష్యము చేయరు. 17 బుద్ధిహీనుల్లో ఏలువని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. 18 యుద్ధముల కంటే జ్ఞానము శ్రేష్టము, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. ప్రసంగి 10వ అధ్యాయం. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. 2 జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. 3 బుద్ధిహీనుడు తన ప్రవర్తన గూర్చి ఐదర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయును. 4 ఏలువాడు నీ మీద కోపపడిన ఎల్ల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. 5 పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచితిని. 6 ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగముల్లో ఉంచబడుటయు, గనులు నేలను కింద కూర్చుండుటయు. 7 పనివారు గుర్రముల మీద కూర్చుండుటయు, అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకు అగపడెను. 8 గొయ్యి త్రోవువాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము కరుచును. 9 రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయమునందును, చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొను. 10 ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దాన్ని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలను, అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. 11 మంత్రపు కట్టు లేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేత ఏమీయూ కాదు. 12 జ్ఞానం నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీను నోరు వానినే మృంగివేయును. 13 వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనము. 14 కలుగుబోనది ఏదో మనుషులు ఎరుగకయుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు. 15 ఊరికి పోవు త్రోవ ఎరుగని వారే బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. 16 దేశమా దాసుడు నీకు రాజయుండుటయు,
ఉదయముననే భోజనమునకు కూర్చుండు వారు నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభము. 17 దేశమా నీ రాజు గొప్ప ఇంటివాడై ఉండుటయు నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండువారై ఉండుటయు నీకు శుభము. 18 సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు పురియును. 19 నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు, ద్రాక్షారస పానము వారి ప్రాణమునకు సంతోషకరము, ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. 20 నీ మనసునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కల గలది సంగతి తెలుపును. ప్రసంగి 11వ అధ్యాయం. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనపడును. 2 ఏడుగురికిని ఎనమండుగురికిని భాగము పంచిపెట్టుము, భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరుగవు. 3 మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాన్ని పోయును, మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటునే ఉండును. 4 గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. 5 చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవన వచ్చునో నీ వెరుగవు, అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరుగవు. 6 ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చెయ్యి వెనుక తీయక విత్తుము, అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీ వెరుగవు. 7 వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కనులకు ఇంపుగానున్నది. 8 ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను, రాబోవునదంతయు వ్యర్థము. 9 యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా నుండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. 10 లేత వయసును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. ప్రసంగి 12వ అధ్యాయం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, 2 తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. 3 ఆ దినమున ఇంటి కావలి వారు వణుగుదురు, బలిష్ఠులు వంగదురు, విసరవారు కొద్దిమంది అగుట చేత పని చాలించుకొందురు, కిటికీల్లో గుండా చూచువారు కానలేక ఎందురు. 4 తిరుగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కోతకు ఒకడు లేచును, సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు. 5 ఎత్తుచోటులకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పోయిను, మిడత బరువుగా ఉండును, బుడ్డ బుడుసురకాయ పగులును. ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు, వాని నిమిత్తము ప్రలాపించువారు వీధుల్లో తిరుగుదురు. 6 వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కొండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. 7 మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. 8 సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, సమస్తము వ్యర్థము. 9 ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జనులకు జ్ఞానము బోధించెను, అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరిచెను. 10 ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావముతో వ్రాయుటకు పూనుకొనెను. 11 జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలలో వలెను చక్కగా కోర్చబడి బెగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి, అవి ఒక కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. 12 ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము, పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు, విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. 13 ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచూ ఉండవలెను, మానవ కోటికి ఇదియే విధి. 14 గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును.